మీ పిల్లలు పాలకూర తినట్లేదా? అయితే ఈజీగా ఇలా ఆలు పాలక్ పకోడా చేసేయండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు. ఏమీ లేదండి. పాలకూరని మంచిగా వాష్ చేసేసి సన్నగా తరిగేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తురుముకున్నటువంటి ఒక ఆలుగడ్డ తీసేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి దెన్ కరివేపాకు తీసేసుకోండి. నేను మీకు పచ్చిమిర్చి వద్దనుకుంటే దాని ప్లేస్‌లో కారం వేసేసుకోండి. తగినంత సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, అలాగే మీరు తీసుకున్న పాలకూరకు తగ్గినట్టు శనగపిండి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం బియ్యపిండి తీసుకోండి. కొంచెం అంటే కొంచెమే తీసేసుకోండి. అంతే మొత్తం మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలండి. నేను ముందుగా వంట సోడా యాడ్ చేయడం మర్చిపోయాను. మీరు ముందుగానే యాడ్ చేసి మిక్స్ చేసేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టేసేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసినటువంటి మిక్చర్‌ని ఇంకా ఆయిల్‌లో వేసేసి గుర్తుపెట్టుకోండి, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అంతే. సో, మన ఎంతో టేస్టీ ఆలు పాలక్ పకోడా రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంది.